వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోలో భాగంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ నన్ను అడిగేది ఏంటంటే, సార్ ఇప్పుడు కొత్తగా మీరు ఆల్రెడీ యూజీ అడ్మిషన్స్ గురించి చాలా వీడియోలు చేశారు, ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్ వీటికి సంబంధించి. బట్ ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ జాయిన్ అయ్యే క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, చాలామందికి స్టార్ట్ అయినాయి కూడా. సో అలా ఫస్ట్ ఇయర్లో కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ సరైన అవగాహన ఉండదు. కాబట్టి అసలు అకాడమిక్ థింగ్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే రెండు రకాలుగా ఉంటుందండి ప్లానింగ్ అనేది. అకాడమిక్ ఆస్పెక్ట్స్లో ప్లానింగ్ ఒకటి, నాన్ అకాడమిక్ ఆస్పెక్ట్స్లో ప్లానింగ్ ఒకటి. ఈ వీడియో స్పెసిఫిక్గా అకాడమిక్స్ థింగ్స్ పర్స్పెక్టివ్లో ఒక ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ఎనీథింగ్ దట్ కెన్ బి ఎనీథింగ్. జాయిన్ అయిన స్టూడెంట్ అకాడమిక్ పర్స్పెక్టివ్లో చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ లేకుండా అతని కెరియర్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఇయర్లో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి మిస్టేక్ చేయకుండా, ఎలాంటి అలవాట్లు చేసుకుంటూ ఎలా ముందుకెళ్ళినట్లయితే లైఫ్ అనేది బాగుంటుంది అన్న దానికి సంబంధించి మనం ఈ వీడియో రిస్ట్రిక్ట్ అవుతున్నాం. ఒక 15 పాయింట్స్ వరకు నేను చెప్తాను, కొంచెం ఓపికగా వినండి. ఎందుకంటే ఈచ్ పాయింట్ కూడా డెఫినెట్గా అది ఎంతో ఎక్స్పీరియన్స్తో, నేను 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో, నాకున్న అనుభవంతో నేను చెప్పేటటువంటి పాయింట్స్. బట్ ఒక్కొక్క పాయింట్కి సంబంధించి ఒక్కొక్క వీడియో చేయొచ్చు, బట్ జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుంటా నేను వెళ్తాను. అంటే జనరల్గా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటేనంటే, ఈ మార్క్స్ జీపీఏ మీద ఎక్కువ ఫోకస్ పెట్టరు. ఎందుకంటే చాలామంది తెలియదు మార్క్స్ యొక్క ఇంపార్టెన్స్, చాలామందికి తెలియదు. ఏముంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తే 6.5, 7, ఈవెన్ ఐఐటీస్లో కూడా అందరూ చెప్పేది ఏంటంటే 7.5 ఉంటే చాలు, అన్ని ప్లేస్మెంట్స్కి అన్ని కంపెనీస్ ఎలవ్ చేస్తాయని. లేకపోతే రకరకాల రాంగ్ పర్సెప్షన్స్తో జీపీఏని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇయర్లో. ఆ జీపీఏ గురించి దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల, అప్పుడు దాకా మనం కష్టపడి చదివాం కదా, ఇప్పుడు రిలాక్స్ అవుదాం, సరే ఫస్ట్ ఇయర్ ఏముందిలే అని చెప్పేసి అనుకుంటారు. ఒక్కసారి అలవాటు కానీ తప్పినట్లయితే అటు బ్యాడ్ హ్యాబిట్ అయినా గుడ్ హ్యాబిట్ అయినా అలవాటు అంటూ అయితే అదే కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే జీపీఏ రేపొద్దున ఎంబీఏకి వెళ్ళాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా జీపీఏ చాలా 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 ఇంపార్టెంట్, గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి జీపీఏ. అలాగే అబ్రాడ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకున్నట్లయితే జనరల్గా 9.5 ఉంటే తప్ప అడ్మిషన్స్ అసలు రావడం లేదు. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, బట్ ఇది ఫ్యాక్ట్. ఇది మీరు ఎవరినన్నా మీ చుట్టుపక్కల ఉన్న ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే 1 or 2% సక్సెస్ అయ్యి కోర్సెస్, 1 or 2 people సక్సెస్ అయ్యి అడ్మిషన్స్, కాలేజీకి సంబంధించి మాత్రమే డాక్టర్ సతీష్ మాట్లాడతారు. కాబట్టి మీరు ఎవరితోనో మాట్లాడినా కూడా అది కొత్తగా ఉంటాయి, వాళ్ళకి అదే అవగాహన ఉండదు. జీపీఏ ఇంపార్టెంట్ కాదండి, చాలా 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 ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఏని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ఫండమెంటల్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫస్ట్ పాయింట్. అట్లాగే నెక్స్ట్ వచ్చినప్పటికీ చాలామంది క్లాసుకి వెళ్ళిన తర్వాత క్లాస్ నోట్స్ జనరల్గా రాయడానికి ఎక్కువ ఇష్టపడరు. వాళ్ళు ఏదో పెద్దోళ్ళు అయిపోయిన అనుకుంటారో, లేకపోతే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారో తెలియదు, లేదా గొప్పోళ్ళు అయిపోయిన అనుకుంటారో, లేకపోతే ఏదేదో రకరకాలుగా ఆలోచనల విధానంతో మనకి పీపీటీ చెప్తూ ఉంటాడు టీచరు. సరే క్లాస్ నోట్స్ చెప్పి రాసేది ఏంటిలే, పీపీటీ మనకి కాపీ వస్తుంది కదా, లేకపోతే ఎవడో నోట్స్ రాస్తే దాన్ని కాపీ తీసుకుని మనం చదువుదాం కదా అని చెప్పేసి, అది బద్ధకం, లేజినెస్కి ఒక రకమైనటువంటి సింబాలిక్గా స్టార్టింగ్లోనే అలవాటు అయ్యే పరిస్థితి ఉంటుంది. దయచేసి అలాంటివి చేయకూడదండి. నోట్స్ రాయడం అంటే ఎలా రాయాలి, ఎక్స్క్లూసివ్గా నోట్స్ గురించి నేను వేరే వీడియో ఎప్పుడైనా చేస్తాను, బట్ ఇప్పుడు బ్రీఫ్గా నేను చెప్తానంటే, నోట్స్ అంటేనంటే టీచర్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, లేకపోతే ఏదైనా బోర్డు మీద ప్రాబ్లం చెప్పినప్పుడు చూసి రాయడం కాదు. అది రాయాలంటే రాస్తారు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. నోట్స్ రాయడం అనేది ఏంటంటే, చాలా మంది టీచర్లు వాళ్ళకు ఉన్నటువంటి పాస్ట్ 20-15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కానీ, చాలామంది స్టూడెంట్స్ అడిగినటువంటి డౌట్స్ వల్ల కానీ కొన్ని కొత్త ఎగ్జాంపుల్స్, కొత్త మెథడాలజీలు వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు, చెప్తారండి, అన్ని బోర్డు మీద రాయరు. ఆ చెబుతున్నప్పుడు ఆ కాన్సెప్చువల్ క్లారిటీకి అతను ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఆ ఎగ్జాంపుల్స్ కానీ, ఆ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి స్టైల్ ఏదైతే ఉంటుందో, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది నోట్స్లో రాయాలి. అంతే తప్ప మిగిలినవి పీపీటీలో ఉన్నది కాపీ చేయడం వల్ల, లేకపోతే ఒక ప్రాబ్లం బోర్డు మీద చేస్తే ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు అంటే చేయొద్దని కాదు, చెయ్యండి, బట్ దాన్ని చేసుకోవడం వల్ల కంటే కూడానంటే డిస్కస్ ఏం చేస్తున్నారు, పాయింట్ లాజికల్గా ఎలా కంక్లూడ్ చేస్తున్నారు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ని చెప్పడం జరుగుతుంది, కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డెరివేషన్స్ చెప్పేటప్పుడు ఈజ్ అవుట్గా ఎట్లా చెప్తున్నారు,
కోరిలేట్ ఎలా చేస్తున్నాడో, అంటే ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ని కోరిలేట్ టీచర్ ఏ విధంగా చేస్తున్నాడు అన్నటువంటిది ఏదైతే విధానం ఉందో అది మళ్ళీ మీకు ఎక్కడా కూడా ఏ పుస్తకాల్లో దొరకవు. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్, ఇప్పుడు నేను కూడా టీచింగ్ చేశాను, చాలా పుస్తకాల్లో లేనివి మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో డిఫరెంట్గా లింక్ చేయడం కానీ, పాతదేదో మనం గుర్తు తెచ్చుకుని దాన్ని దీన్ని లింక్ చేయడం కానీ, ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు కానీ, ఏదన్నా ఆ థియరిటికల్గా చెప్పినప్పుడు కానీ, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కానీ, పాయింట్స్ చెప్పినప్పుడు కానీ, అది చెప్పేటప్పుడు గబగబా మీరు రాసుకుంటూ విన్నట్లయితే డెఫినెట్గా బాగుంటుంది. నోట్స్ అనేది వేరే వాళ్ళు నోట్స్ జిరాక్స్ తీసుకుందామనో, అయితే అసలు నోట్సే అవసరం లేదనో, ఎలాంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అటు ఎట్టి పరిస్థితుల్లో తప్పండి. అలాగే నోట్స్ రాసిన తర్వాత ఏ రోజు నోట్స్ ఆ రోజు ఇంటికి వెళ్ళి కనీసం 5 నుంచి 10 నిమిషాలన్నా, అంటే నేను చాలా తక్కువ చెప్పాను, ఏ రోజుకి ఆ రోజు చదివితే బ్రెయిన్లో అది కన్సాలిడేట్ అవుతుందండి. గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువ ఇచ్చారో అది మర్చిపోయి అది టెంపరరీ మెమరీలోకి మాత్రమే వెళుతుంది. కాబట్టి టెంపరరీ మెమరీలో ఉన్నది 24 అవర్స్ తర్వాత ఎక్కువగా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. 80%, 70% అలా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మళ్ళీ అదే రోజుని మీరు చదివినట్లయితే అది ఇమీడియట్గా బట్ట అవుతుంది. కాబట్టి కొంచెం దానికి ఆ కాంక్రీట్నెస్ పెరిగి ఆటోమేటిక్గా కొంత పర్మనెంట్గా కొంత వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ నోట్స్ని ఏ రోజుకి ఆ రోజు ఎక్కువ టైం చదవమని నేను చెప్పట్లేదండి. జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు రివిజన్ చేసినా కూడా ఆటోమేటిక్గా కన్సాలిడేట్ అవుతుంది. ఏదన్నా పాయింట్స్ మిస్ అయితే రాసుకోవడంలో, ఎందుకంటే టీచర్ ఫాస్ట్గా చెప్తాడు కదండి, పాయింట్స్ మిస్ అయినప్పుడు ఆ మిస్ అయిన పాయింట్స్ వెంటనే ఆ గ్యాప్స్ మీరు ఇమీడియట్గా నోట్స్లో ఫిలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు చెప్పిన టీచరు చెప్పింది అయితే మీకు సాయంత్రం గుర్తుంటుంది తప్ప 10 రోజుల తర్వాత టీచర్ క్లాస్లో ఏం చెప్పాడు, ఏం మిస్ అయింది అన్న పాయింట్ మీకు గుర్తుకు రాదు. అది మీరు నోట్స్లో రాయలేరు. అలాగే మూడోది అటెండెన్స్. చాలామంది స్టూడెంట్స్ చాలా రెక్లెస్గా, ఇర్రెగ్యులర్గా, అసలు టీచర్స్ అంటే లెక్క లేకుండా మనం ఓన్గా చదువుకుందాంలే అన్నటువంటి విధానం చాలామంది విద్యార్థుల బాగా ఎక్కువయ్యి అటెండెన్స్ని అసలు ఎట్టి పరిస్థితులను పట్టించుకోరండి. అటెండెన్స్ అంటే మీరు సబ్జెక్ట్ పర్స్పెక్టివ్లోనో లేకపోతే వేరే పర్స్పెక్టివ్లో చెప్పట్లేదండి. డిసిప్లిన్ అన్న పదానికి అది లింక్ చేస్తున్నాను నేను. ఒక స్టూడెంట్ డిసిప్లైనా కాదని తెలియాలి అంటే, ఒక టైం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ డిసిప్లైన్ స్టూడెంటే కాదంటే అటెండెన్స్ మ్యాండేటరీగా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి స్టూడెంట్ మాత్రమే డిసిప్లైన్గా ఉన్నట్టు లెక్క. సరే క్లాస్కి వెళ్ళకుండా చాలామంది చదువుకున్నారు, గొప్పోళ్ళు అయ్యారు, ఆన్లైన్లో చదువుకున్నారని ఆ వాదన తప్పండి, ఆర్గ్యుమెంట్ తప్పు. అది పక్కన పెడదాం మనం. ఎందుకంటే ఆ వాదనలోకి వెళ్తే నేను 100 ఎగ్జాంపుల్ చెప్పగలను. సో అది వద్దు మనకి. సో ఒక డిసిప్లైన్గా ఉన్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఆ విద్యార్థి ఎప్పుడూ కూడా రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా అది మంచి అలవాటు. ఇక నేను అలవాటు, డిసిప్లైను, హ్యాబిట్ ఈ 3 పదాలనే వాడుతున్నాను. అటెండెన్స్ని నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్పట్లా. ఎందుకంటేనండి ఒక మనిషికి మంచి అలవాట్లు అవ్వడం అనేది ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఇయర్లో అయిందో సెకండ్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో కూడా చక్కగా అది మెయింటైన్ చేస్తూ పొద్దున్న 8 o'clock 9 o'clock క్లాస్ ఉన్నా కూడా పొద్దున్న లెగడం కానీ, చక్కగా తయారవడం కానీ, క్లాస్కి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అదొక హ్యాబిట్ కింద అయినట్లయితే ఒక గుడ్ హ్యాబిట్ కింద ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అటెండెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ ఇయర్లోనే మీరు మీరు చూడాలి. పక్కన ఉన్న విద్యార్థులు ఎవడో ఉంటాడు, ఫారం బుక్ స్టూడెంట్స్ ఉంటాడు, ఆడ చెప్తాడు, ఇది చెప్తాడు, అక్కడికి వెళ్దాం అంటాడు, ఇక్కడికి వెళ్దాం అంటాడు, రకరకాల వ్యక్తులు చెప్తూ ఉంటారు. ఆ ఏజ్లో మీరు డీవియేట్ అవ్వకుండా ఒక సెల్ఫ్ డిసిప్లైన్డ్గా, ఒక సిస్టమేటిక్గా మీరు చెయ్యాలి. ఇప్పుడు ప్రతిదీ డిసిప్లిన్గానే చేస్తారు కదండి. భోజనం తిన్నప్పుడు డిసిప్లిన్గా తినాలి, సినిమా చూసినప్పుడు అంతే, బయటికి వెళ్ళినప్పుడు అంతే, ఒక టూర్ వెళ్ళినప్పుడు అంతే. ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా చేసి అలవాటు ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా స్మూత్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అటెండెన్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది తప్పు. డెఫినెట్గా వీలున్నంత వరకు కదండి, ఎప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేకపోతే వేరే ఇబ్బందులు ఉంటే తప్ప డెఫినెట్గా ప్రతి విద్యార్థి అంటేనే క్లాస్కి వెళ్ళి కూర్చోవాలి. అక్కడ మైనస్ పాయింట్లు చెప్పొద్దు, మాకు టీచర్ చెప్పట్లేదు, టీచర్ లేడు, ఇవ్వద్దండి. అంటే జస్టిఫై చేయాలంటే మనం మర్డర్ చేసి కూడా మనం జస్టిఫై చేసే అవకాశం మనకి ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా పాయింట్ని జస్టిఫై చేయడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటేనంటే జస్టిఫై అంటూ చేయడం మొదలు పెడితే దేన్నైనా జస్టిఫై చేయొచ్చు మనుషులు. మనం మర్డర్ చేసి కూడా జస్టిఫై చేయొచ్చు, అట్లా కాదండి. సో ఇది ఎంతో ఎక్స్పీరియన్స్తో 20-25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఎన్నో వేల మందికి టీచింగ్ చేసిన అనుభవంతో చెప్తున్నటువంటి మాట కాబట్టి లాజికల్ తీయడానికి దయచేసి స్టూడెంట్స్ ఎవరో ప్రయత్నం చేయొద్దు. అలాగే నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే మీరు వెళ్ళేటప్పుడు జనరల్గానంటే నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే వీలున్నంత వరకు కూడానంటే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్ బెంచెస్లో కూర్చోవడానికి ట్రై చేయండి. అట్లాంటి వెనకాల బెంచ్లో కూర్చున్న వాళ్ళు గొప్ప వ్యక్తులు కాదా, లేకపోతే బాగా చదవలేదు. ఇప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో నేను చదువుకునే రోజుల్లో కూడా బ్యాక్ బెంచెస్లోనే కూర్చున్నాను. సరే బ్యాక్ బెంచర్స్లో కూర్చున్న వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాదండి. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటేనంటే జనరల్గా ఇప్పుడున్న కాలేజెస్లో, ఈవెన్ ఐఐటీస్లో కానీ, మెడికల్ కాలేజెస్లో కానీ, మిగతా చాలా కాలేజెస్లో, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా క్లాస్ యొక్క సైజు
మేము చదువుకునే రోజుల్లో 30 మంది 40 మంది ఉండేవారు కాబట్టి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు 200 250 ఉంటారండి మెడికల్లోకి వెళ్తే. ఇంజనీరింగ్లోకి వెళ్తే ఏదైనా ఐఐటీస్లో లేదా ఎన్ఐటీస్లోకి వెళ్తే చాలా కామన్ క్లాసెస్లో 200 250 300 150 ఉంటారండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం వల్ల వెనకాల ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ల్యాప్టాప్స్ ఆన్ చేయడం కానీ ఫోన్లు ఆన్ చేయడం కానీ చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మీరు సీరియస్గా ఉన్నప్పటికీ కూడా పక్కన ఉన్న విద్యార్థులు ఆ డిస్టర్బెన్స్ చేయడం వల్ల కొంతకాలానికి మీరు ఆళ్ళలోనే కలిసిపోవడం, డిస్టర్బెన్స్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా మేము చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చినాయి కాబట్టి, ల్యాప్టాప్స్ మొబైల్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది బ్యాక్ బెంచెస్లో కూర్చుని, ఎందుకంటే టీచర్కి కనపడకుండా లేకపోతే పడుకోవడం లేకపోతే ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. సరదాగా ఉంటుందండి చూడడానికే స్టూడెంట్స్ లైఫ్ కాబట్టి, అది ఒక అలవాటు కింద అయినట్లయితే డెఫినెట్గా అది మంచి విధానం కాదు. డెఫినెట్గా ముందు బెంచెస్లో కూర్చున్నప్పుడు కొంచెం తెలియకుండానే ఒక భయం వేస్తుంది. ఎందుకంటే టీచర్ చూస్తాడనే ఉద్దేశంతో, అలాగే పక్కన ఉన్న విద్యార్థులు కూడా మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాడడం కానీ, సినిమాలు చూడడం కానీ, చాటింగ్లు చేయడం కానీ ఇవి చెయ్యరు. అందు గురించి నా ఉద్దేశం, మీరు సిన్సియరే, బట్ వెనకాల కూర్చున్నప్పటికీ కూడా ఆ సిన్సియారిటీ మీకు రాకపోవచ్చు. ఆ టీచర్ చెప్పింది మీకు సరైనటువంటి, ప్లస్ అలాగే డౌట్ అడగాలన్నా కూడా మీకు మైక్ ఉండదు, టీచర్కి మైక్ ఉంటుంది. వెనకాల కూర్చున్నప్పుడు అంత గట్టిగా మీరు ఏదైనా డౌట్ అడగాలంటే మీకు సిగ్గుపడవచ్చు, లేదా అడగలేకపోవచ్చు, అంత వాయిస్ ఉండకపోవచ్చు, మీరు అడగలేకపోవచ్చు. ఫ్రంట్ బెంచ్లో ఉన్నప్పుడు కొంచెం లో వాయిస్ ఉన్నా, అంత కాన్ఫిడెన్స్ లేకపోయినా, కొంత ఇన్ఫీరియర్గా ఉన్న స్టూడెంట్స్ అయినా కూడా టీచర్కి వినపడితే సరిపోతుంది కదా అని స్లోగా మాట్లాడవచ్చు. పక్కన ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు ఎందుకంటే వెనకాల కూర్చున్న డౌట్ అడిగితే 300 మందికి వినపడుతుంది, మళ్ళీ ఎవడేమనుకుంటారో అనుకోవచ్చు. అదే ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న టీచర్కి వినపడేలాగా మాట్లాడితే చాలు, మిగతా వాడికి వినపడకపోయినా కూడా అది ఎవడో పెద్ద పట్టించుకోడు. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి చక్కగా ముందు బెంచెస్లో మీరు కూర్చోవడానికి అలవాటు చేసుకున్నట్లయితే ఎక్కువగా చాలా అడ్వాంటేజెస్ మనకు ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం పాయింట్లోకి వెళ్ళినట్లయితే చాలా కాలేజెస్లో, అంటే అది లా కాలేజీ కానివ్వండి, ఇంజనీరింగ్ అవనివ్వండి, లేకపోతే బిజినెస్ కాలేజెస్ అవనివ్వండి, అన్ని కాలేజెస్లో కూడా ఇప్పుడు క్లబ్స్ ఎక్కువగా పెడుతున్నారంటే, అది క్లబ్స్ అంటే అకాడమిక్ అవ్వచ్చు, నాన్ అకాడమిక్ రిలేటెడ్ అవ్వచ్చు, రకరకాల క్లబ్స్ పెట్టి చాలామంది సీనియర్స్ చెప్తూ ఉంటారు. లేకపోతే ఈ క్లబ్లో జాయిన్ అవ్వండి, లేకపోతే ఈ కోడింగ్ క్లబ్ అనో, లేకపోతే యోగా అనో, లేకపోతే ఎక్సర్సైజ్ అనో, లేకపోతే ఎంటర్ప్రైన్యూర్షిప్ క్లబ్ అనో, లేకపోతే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ప్రొటెక్షన్ అనో, డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయండి. అవి ఎక్స్ట్రా కరిక్యులర్ ఉండొచ్చు, లేకపోతే అకాడమిక్ ఉండొచ్చు, నాన్ అకాడమిక్ ఉండొచ్చు, కొన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో క్లబ్స్ ఉంటాయి. ఎక్కువగా ఆవేశపడి ఎనర్జెటిక్గా ఉండి ఫస్ట్ ఇయర్లో ఎక్కువ క్లబ్స్లో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే మీరు జాయిన్ అయిన క్లబ్స్ మంచి కాదని చెప్పట్లేదండి, దే ఆర్ గుడ్ ఓన్లీ. కాకపోతే దాన్ని ఎవరు కంటిన్యూ చేయలేకపోతున్నారు. అందు గురించి టూ మెనీ క్లబ్స్లో మీరు జాయిన్ అవ్వద్దంటే బాగా ఆలోచన చేసి మీ కెరియర్కి మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అన్నది మీరు ఒక క్లారిటీ తెచ్చుకుని, ఒక 2-3 నెలలు 3-4 నెలల తర్వాత ఒక క్లారిటీ తెచ్చుకుని వీలున్నంత వరకు 1 or 2 క్లబ్స్లో మాత్రమే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం. ఎందుకంటే మీరు జాయిన్ అయిన తర్వాత పార్టిసిపేట్ చేయాలి. ఉత్తినే సరదాగా వెళ్ళి అక్కడ నలుగురితో ఏదో చిట్ చాట్ చేసి మాట్లాడుకుని 4 జోకులు వేసుకుని ఇంటికి రావడం వల్ల ఉపయోగం ఉండదండి. క్లబ్లో జాయిన్ అయినప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా జాయిన్ అయ్యి యాక్టివిటీస్ కానీ, వర్క్ కానీ, గ్రూప్ వర్క్ కానీ, గ్రూప్ టాస్కింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి చేయాలి. కాబట్టి వీలున్నంత వరకు కూడా మీరు ఆలోచన చేసి 1 or maximum 2 క్లబ్స్లో మీకు బాగా యూజ్ అయ్యే క్లబ్లో జాయిన్ అయ్యి దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు డీప్గా ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్గా మంచి లీడింగ్ పొజిషన్లో కానీ, మంచి లీడర్షిప్ స్కిల్స్ వచ్చే విధంగా కానీ, అలాగా ఏదైనా ఒక నోటీస్ అయ్యే విధంగా ఆ స్కిల్ని కానీ మీరు డెవలప్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా అది మీ కెరియర్కి ఉపయోగపడుతుంది తప్ప ఏదో 4 క్లబ్బుల్లో జాయిన్ అయ్యి, లేకపోతే మనం టేస్ట్ చూద్దాం, లేదా ఇది బాగుంటుంది దాంట్లోకి వెళ్దాం, దాంట్లో బాగుంటుంది దీంట్లోకి వద్దాం, ఇది కరెక్ట్ విధానం కాదు. ఫస్ట్ స్టడీ చేయండి, తర్వాత చక్కగా మీరు జాయిన్ అవ్వండి. చెప్పారు కదా అని చెప్పి వెంటనే ఎవరో ఒకరు చెప్పారు కదా అని చెప్పి వెంటనే జాయిన్ అయిపోవడం, మీ ఫ్రెండ్ జాయిన్ అయిపోవడం, ఇలాంటి పనులు దయచేసి మీరు చేయొద్దు. అట్లాగే టీచర్ పాఠం చెప్పేటప్పుడు చాలామంది విద్యార్థులు మనం పాఠం ఎందుకు వినాలి, ఇంటికి వెళ్ళి టెక్స్ట్ బుక్లు చదువుకోవచ్చు కదా, ఇది చాలా తప్పంటిది. ఎందుకంటేనంటే ఒక టీచర్ ఒక లెసన్ డిజైన్ చేసినప్పుడు టీచర్ మంచోడా కాదా, బాగా చెప్తాడా చెప్పడా, ఆ డిస్కషన్లోకి ఎలా వెళ్ళకండి. టీచర్ అంటే టీచరే. ఎందుకంటే జనాలకు లాజిక్స్ ఎక్కువైపోయి, బ్రెయిన్ ఎక్కువైపోయి ప్రతి దాంట్లో లాజిక్ అప్లై చేసి జస్టిఫై చేసుకుంటూ బతికేస్తున్నాం మనం. అది తప్పండి. అది పిల్లలకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. ఎక్కువ లాజిక్స్ మాట్లాడినోడు తెలివైనోడు కాదు, దాని తెలివైన పేరు పెడుతున్నాం మనం అన్ఫార్చునేట్గా పేరెంట్స్. ఎక్కువ తెలివి లాజిక్లు ఎక్కువ మాట్లాడుతున్నాడంటే పనికిరానున్నాడు, వాడు ఎస్కేపింగ్ అవ్వడానికి మాట్లాడుకునే విధానం అది వద్దండి. జనరల్గానంటే టీచర్ చెప్పేటప్పుడు అండి, ఏ టీచర్ అయినా కూడా అతనికి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ చాప్టర్స్ను అతను చెప్పే సీక్వెన్స్ వేరు ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామందికి తెలియదు. ఎందుకంటేనంటే ఒక సెమిస్టర్ అంటే ఒక 100 రోజులు అంతే, ఒక 3 నెలలు 4 నెలలకి అయిపోతుందండి సెమిస్టర్ అంటే. 3-4 monthsలో ఒక సబ్జెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం అంటే చాలా చాప్టర్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో. టెక్స్ట్ బుక్లో మీరు సీక్వెన్స్ కానీ అంటే సిలబస్ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తుంది. టెక్స్ట్ బుక్ ఈజ్ అ కామన్,
ఆ యూనివర్సిటీ సిలబస్ డిజైన్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ సిలబస్ డిజైన్ పర్స్పెక్టివ్లో టీచర్ ఒక సీక్వెన్స్ని సెట్ చేస్తాడు. ఏ క్లాస్ తర్వాత ఏ క్లాస్ చెప్పాలి, ఏ క్లాస్ తర్వాత ఏ క్లాస్ చెప్పాలి. ఆ సీక్వెన్స్ ఈజ్ మచ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సీక్వెన్స్లో మీరు ఎప్పుడైతే క్లాస్ విని చక్కగా నోట్స్ రాసుకున్నారో మీరు టెక్స్ట్ బుక్లో కూడా అదే సీక్వెన్స్ని ఫాలో అవుతే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అంతే తప్ప కంప్లీట్గా మీరు డిఫరెంట్ అయిపోవద్దు. మీరు ఏదో గొప్పోళ్ళ కింద మనం ఇండిపెండెంట్గా మనం చదివేద్దాం, టెక్స్ట్ బుక్లో చదివేద్దాం, నైట్ అంతా కూర్చొని చదివేద్దాం, టీ తాగేసి నైట్ అవుట్లు చేసేద్దాం, ఇది తప్పండి. ఈ విధానమే తప్పు. దయచేసి అఫ్ కోర్స్ నేను అకాడమిక్ ఆస్పెక్ట్సే మాట్లాడుతున్నాను. నాన్ అకాడమిక్స్కి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. దాంట్లో నాన్ అకాడమిక్ ఆస్పెక్ట్స్ గురించి నేను మాట్లాడతాను. బట్ ఇది ఓన్లీ అకాడమిక్స్. అది అట్లాగే చాలామంది విద్యార్థులు స్టార్టింగ్లో జాయిన్ అయిన వెంటనే చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. మంచి స్టూడెంట్సే, ఇదేమీ నెగిటివ్గా చెప్పట్లేదు నేను. ఎనర్జెటిక్గా, చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఎక్కువ యాక్టివిటీ చేద్దాం అని మల్టిపుల్గా యాక్టివిటీస్ ట్రై చేద్దామని చేస్తారో ఎప్పుడు అట్లా చేయకూడదండి. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఒకేసారి అంటే యూ కెనాట్ బైట్ ది మోర్ దాన్ దట్ కెపాసిటీ. ఎవరు మౌత్కి ఎంత కెపాసిటీ ఉంటే అంతే మనం చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ మనం చేయకూడదంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా అంటే ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి అన్న దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకొని మనం ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయగలిగినోడే గొప్పోడు. 4 రోజులు క్లాస్కి వెళ్ళి వింటే గొప్పోడు కాదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ప్రతి వాడు చూడండి 4 రోజులు వింటాడు. జేఈ అనో, నీట్ అనో, లేకపోతే ఇంకోటనో, గేట్ అనో, మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత వదిలేస్తాడు. స్టార్టింగ్ ఆరంభత్వం ఎనర్జెటిక్గా స్పీడ్గా ఉండడం అనేది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు. స్లోగా దాన్ని అండర్స్టాండ్ చేసుకుని నెసెసిటీని అర్థం చేసుకుని మనకి ఏది కావాలో ఏదొద్దో చూసుకుని నెమ్మదిగా ఒక్కొక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి బాగా అవసరమైన బలంగా నమ్మి మనం ఇన్వాల్వ్ అయ్యి చక్కగా ఒక్కొక్కటి స్కిల్ని ఇంప్రూవ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నీ ఒకేసారి నేర్చుకుందాం అన్న ఉద్దేశం ఏదైతే ఉంటుందో ఎంతూయాజము ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు అది కరెక్ట్ కాదు. అలా అని చెప్పి టైం వేస్ట్ చేయమని చెప్పట్లేదు. కానీ స్టడీ చేసి ఒక్కసారి జాగ్రత్తగా మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు దాంట్లో మీరు బెటర్గా అవ్వండి. వదిలేస్తారండి ఫస్ట్ 4 మొదలు పెట్టడం. అది చూడండి, చాలా చిన్నపిల్లలు ఫస్ట్ క్లాసులకు వెళ్ళినప్పుడు ఏదో 4 వెంటనే నోట్స్లు కొనేసుకుని, టెక్స్ట్ బుక్లు కొనేసుకుని వినాయకుడి పూజ చేసేసి మొదలెట్టేస్తారు. సో మంచిది కాదని కాదు, బట్ వాళ్ళు కంటిన్యూ చేయడంలో ఎక్కువగా ఇబ్బంది పడతారు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఎనర్జీని, ఎంతూయాజంని చాలా ఈవెన్గా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే చక్కగా ఆ ఎలాంటి ఇబ్బంది మనకి ఉండదు. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకోటి ఉంటుంది. అట్లాగే చాలామంది స్టూడెంట్స్ని నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. చాలామంది విద్యార్థులు మనం చూసినప్పుడు సీనియర్స్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. డెఫినెట్గా సీనియర్స్ని ఫాలో అవ్వమని, సీనియర్స్ సజెషన్స్ తీసుకోమని నేనే చెప్తాను అందరికీ. కానీ చాలా సందర్భాల్లో సీనియర్స్ ప్రతిదీ లైట్గా చెప్తారంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో వెళ్ళి నేనేం చదవాలమ్మా, కొంచెం స్కిల్స్ అయినా రావాలని అడిగితే ఫస్ట్ ఇయర్లో నువ్వు చదివేది ఏంట్రా, థర్డ్ ఇయర్లో చూసుకుంది వెళ్ళనే అంటాడు. లేదు నేను ఇలాగ ఏదో క్వాంట్ ఫార్మ్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే మెడికల్లో పీజీకి ఏదో అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే లాలో చదివిన తర్వాత నేను ఎలాంటి ఫార్మ్స్కి నేను ఇంటర్న్షిప్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అంటే వాడు ఫస్ట్ ఇయర్లో చేసి ఉంటాడు. వాడు థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత తెలుసుకుని ఉంటాడు. మేబీ అతనికి అది లైట్గా అనిపించవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ రియలైజ్ అయ్యి చెప్తారు పాపం మంచిగా, అయ్యో నేను ఫస్ట్ ఇయర్లో సరిగ్గా తెలుసుకోలేకపోయినా ఇన్ఫర్మేషను ఇబ్బంది పడ్డాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది చాలా లైట్గా నాన్ సీరియస్గా చెప్తారు సజెషన్స్. కాబట్టి ప్రతిదీ కూడా సీనియర్స్ చెప్పింది ఫాలో అవడానికి ప్రయత్నం చేయొద్దు. 80% ఆఫ్ ది చిన్న కాలేజీల్లో అయితే జనరల్గా 70 to 80% ఆఫ్ ది కేసెస్లో సీనియర్స్ని మీరు ఫాలో అవ్వద్దు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది మీరు వినడానికి. కొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొంచెం ఎక్కువగా బెటర్గా ఉంటారు. కాబట్టి ఎస్ మేబీ పాపం వాళ్ళు పాజిటివ్గా ఈ తప్పు నేను చేశాను, నేను ప్రాజెక్ట్ సరిగ్గా చేయలేకపోయాను, సమ్మర్ వేస్ట్ చేసుకున్నాను, నువ్వు సమ్మర్ వేస్ట్ చేసుకోవద్దు, ఇలా చెయ్యి, లేకపోతే ఫస్ట్ ఇయర్లో లేకపోతే ఇలాంటి కోర్సెస్ని, ఇలాంటి అదర్ స్కిల్ సెట్ నేర్చుకో, లేకపోతే ఏదైనా స్విమ్మింగ్ సంథింగ్ ఏదైనా ఒక సజెషన్ వాళ్ళు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి లో లెవెల్ కాలేజీల్లో సీనియర్ సజెషన్ తీసుకోవడం ఉపయోగం. ఎందుకంటే వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్ కాదు. అక్కడ సక్సెస్ పర్సంటేజే టైర్ 3 కాలేజీల్లో మీకు 3 to 4%, మ్యాక్సిమం ఉంటే 5%, ఓకే అట్మోస్ట్ 10% ఉంటుంది. సో వాళ్ళ సలహాలు మీరు తీసుకోవడం ఉపయోగం లేదు. మీరు ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా మీరు ఒక పర్సన్ కింద ఇవాల్వ్ అయ్యి మీరు ఎవడో చేయని పనులన్నీ మీరు చేయగలిగితేనే చిన్న కాలేజీలో సక్సెస్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా సీనియర్స్ సజెషన్స్ అనేవి టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5 కిందకు వచ్చి కొద్ది సీనియర్స్ని మీరు ఫాలో అవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. డెఫినెట్గా కొన్ని ఉపయోగపడే విషయాలు మీరు తీసుకోండి. ఉపయోగపడని విషయాల్ని మీరు మానసికంగా ఆనందపడుతూ సీనియర్ చెప్పాడు కదా అని చెప్పి మీరు ఇంట్లో చెప్పుకుని వదిలేయద్దు. దాని మీద కొంచెం స్టడీ చేసి కొంచెం డెఫినెట్గా వేరే వాళ్ళ సలహాలు కానీ,
మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొంచెం మంచి కాలేజీలో చదివి వాళ్ళు ఎవరన్నా మీ సీనియర్స్ కానీ మీ చుట్టాలు కానీ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకోండి, అంతే తప్ప దాన్ని చులకనగా చూస్తూ వాళ్ళు చెప్పారు కదా మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు అని చెప్పి విధానం ఏదైతే ఉంటుందో అలా కాకుండా చక్కగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోమని చెప్తాము. అందరు సీనియర్స్ సలహాలు తీసుకోవడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే ప్రతిదీ చాలా లైట్గా చెప్తారు, పెద్ద అవసరం లేదని చెప్తారు వాళ్ళు. సో అందువల్ల అది కూడా ఒక పాయింట్ మీరు చూసుకోండి. అట్లాగే చాలామంది విద్యార్థులు టీచర్స్ని ఫ్యాకల్టీని ఇంటరాక్ట్ అవ్వడానికి సిగ్గుపడతారు, భయపడతారు. ఎంత టాప్ కాలేజీలో మీరు జాయిన్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫ్యాకల్టీని మీరు వాడుకోలేకపోతే, ఇంక్లూడింగ్ MIT, కాల్టెక్, స్టాన్ఫోర్డ్ ఇలాంటి కాలేజీల్లో కూడా, CMU యూఎస్లో, ఈవెన్ ఇండియాలో IITs కానీ, ఎయిమ్స్ ఢిల్లీ కానీ, నల్సారా బెంగళూరు కానీ, వాటెవర్ ఇట్ ఈస్, NID లేకపోతే UCD వాటెవర్ ఇట్ ఈస్, ఆ అక్కడున్న ఫెసిలిటీస్ అంటేనే ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వడానికి సిగ్గుపడడం కానీ, మాట్లాడడానికి ఇబ్బంది పడడం కానీ, పక్కనున్న ఫ్రెండ్స్ వద్దంటే మానేయడం కానీ, సీనియర్స్ వద్దంటే మానేయడం కానీ, లేకపోతే మెయిల్స్ పెట్టడానికి సిగ్గుపడడం కానీ, లాంగ్వేజ్ రాకపోతే నేర్చుకుని లేకపోతే మెయిల్ పెట్టడం నేర్చుకుని సంథింగ్ ఏదో ఒక రకంగా సిగ్గుపడకుండా చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఇంటరాక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవ్వడానికి ప్రయత్నం ఫస్ట్ ఇయర్ నుంచి మీరు చేసినట్లయితే డెఫినెట్గా ఆ రిలేషన్స్ మీకు లాంగ్ రన్లో డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి. ఆయన కాకపోతే ఆయన తరపున ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా డెఫినెట్గా అందరు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వమని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ ఒక 4-3 ఫ్యాకల్టీతో అన్న సంవత్సరానికి కొంచెం క్లోజ్గా ఇంటరాక్షన్ అయినట్లయితే డెఫినెట్గా ఎంత చిన్న కాలేజ్ ఏమైనా ఉండి ఎంత పెద్ద కాలేజ్ ఏమైనా ఉండి డెఫినెట్గా మీకు ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర నుంచి కొంత గైడెన్స్ రావచ్చు, లేకపోతే హెల్ప్ రావచ్చు, లేకపోతే సజెషన్స్ రావచ్చు, ఏదో ఒక రకంగా. అంటే అందరు టీచర్లు బాగా మంచి టీచర్లే బాగా పాఠం చెప్పేవాళ్ళే ఉండాలని లేదంటే, పాఠం అక్కర్లేదు, పాఠమే కావాలంటే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. టీచర్ పర్పస్ వేరు, సపరేట్గా నేను వీడియోలో చెప్తాను నేను అసలు టీచర్ అంటే ఏంటి, టీచర్ ఏం చేయాలన్నది. బట్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మెంట్ ఫర్ ది ఏదో టీచింగ్ క్లాసులు అని కాదంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. రకరకాల మనుషుల దగ్గర వాళ్ళ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళ అడ్వాంటేజ్ ఉంటాయి, వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళని కనెక్ట్ చేసే విధానం ఉంటుంది, లేకపోతే మంచి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో మంచి అలవాట్లను మీకు చెప్తారు, లేకపోతేనేమో మంచి నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో కూడా చెప్పడం కానీ చాలా ఉంటాయండి. ఒక పెద్ద వ్యక్తి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితో డెఫినెట్గా మీరు ఇంటరాక్షన్ అవ్వడం వల్ల చిన్న చిన్న కాలేజీల్లో అయినా సరే డెఫినెట్గా వాడడం వల్ల వాళ్ళ దగ్గర పాజిటివ్ తీసుకోండి. ఏదన్నా చిన్న ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోతే ఇలా 10 పాయింట్లో ఒకటి నెగిటివ్ కనపడితే ఆ నెగిటివ్ని హైలైట్ చేస్తూ 9 పాయింట్లను వదిలేసి పరిస్థితికి మన సమాజం దిగజారిపోయిందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను నేను. ఇప్పుడు ఎవడన్నా 9 మంచి పనులు చేశాడండి, ఒక మంచి పని చేయలేదు, ఆ ఒక్క పని ఆడు మంచి పని చేయలేదు, ఆడిని అదమంటున్నాం మనం. ఒక 20 సంవత్సరాలు సతీష్ అన్న వ్యక్తి మంచి పని చేశాడు, ఏదో ఒక రకంగా ఒక మంచి పని చేయలేదు, లేకపోతే ఏదో తప్పు జరిగింది అంతే, సతీష్ అన్నవాడు మంచివాడు కాదు అని జస్టిఫై చేసుకుంటారు అంతే, వాడు చెప్పిననే అనవసరం. ఈ ఆలోచన విధానం మారాలండి మన అందరిలో కూడా. ఎందుకంటేనంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మంచిని తీసుకోవడం, లేంచడం వదిలేయండి. ఇప్పుడు అర్జెంటుగా మీరు కామెంట్ చేసేసి మీరు గొప్పడని నిరూపించుకోవడానికి అవతలని తక్కువ చేసేసి ఇంత రప్చర్ చేయవలసిన అవసరం లేదు. ఇదంతా అది సొసైటీ ఆ విధంగా చేసే విధానం ఈ సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఇది కాకుండా ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళనంత వరకు కూడా ఫ్యాకల్టీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అట్లాగే చాలామంది విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే జీన్ ప్యాంట్స్ వేసుకోవడం, చిరిగిపోయిన జీన్ ప్యాంట్స్ వేసుకోవడం, టీషర్ట్లు వేసుకోవడం, సరైన డ్రెస్ సెన్స్ లేకపోవడం, సరైన హెయిర్ స్టైల్ లేకపోవడం, ఏదో రౌడీల్లాగా, ఏదో పోరంబోకులు లేక రోడ్డు మీద ఏదో రోమియోల్లాగా చండాలంగా క్లాసులకు వెళ్తూ ఉంటారండి. అసలు చూస్తే అసహ్యం వేసేస్తూ ఉంటుంది జనరల్గానంటే. ఇది చెప్పడానికి కొంచెం నేను బాధతోనూ సిగ్గుతోనూ చెప్తున్నానండి, కాదండి. ఎప్పుడు కూడానండి ఒక డిగ్నిఫైడ్గా ఉండాలండి స్టూడెంట్ అంటే చక్కగా. అందుకనే చాలా కాలేజెస్లో యూనిఫామ్స్ కూడా పెట్టడంలో కూడా మెయిన్ రీజన్ కూడా అదే, డిగ్నిఫైడ్గా ఉండాలి. ఈ యారగెన్సీ ఉండకూడదండి స్టూడెంట్కి ఎప్పుడు కూడా. ఫస్ట్ ఇయర్లో పొరపాటున మీకు యారగెన్సీ కానీ వచ్చినట్లయితే సెకండ్ థర్డ్ ఇయర్లో అది ఇంకా పెరిగిపోయి అది డిఫరెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్కి వెళ్ళిపోయి ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళిపోయి మొత్తం మిమ్మల్ని మీరు కాల్ చేసుకుంటూ పక్కన 10 మందిని కాల్ చేసి ముంచేస్తారు మీరు. మనం ఒక్కడితో పోదండి, సొసైటీలో 10 మందిని కూడా ముంచేస్తాం మనం. సో డెఫినెట్గా 1-2 సార్లు నేను చెప్తున్నానండి, పిల్లల్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోండి, పిల్లలు కూడా నీట్ డ్రెస్ చేసుకుని చక్కగా షేవింగ్ చేసుకోవడం కానివ్వండి, డ్రెస్ సెన్స్ కానీ లేకపోతే హెయిర్ స్టైల్ కానీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త ఫ్యాకల్టీకి కొత్తగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకి పెద్ద వ్యక్తులు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు లైఫ్లో. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు చూడండి. అందు గురించి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా డీసెంట్గా వెళ్ళమంటారు, మరి ఇంటర్వ్యూ కూడా వెళ్ళచ్చు కదా అలాగా. ఎందుకని ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుందంటే ఆ కాలేజీల్లో కూడా అది మంచి అలవాట్ల ముందు నుంచి అవ్వాలంటది. సో డీసెంట్గా యారగెంట్గా ఉన్న ఏ స్టూడెంట్ని ఎంత గొప్ప స్టూడెంట్ అవనండి
ఎలాంటి మంచి టీచర్ దగ్గర రానివాడు రికమెండేషన్ లెటర్ రాసినప్పుడు కానీ వేరేది రాసినప్పుడు కానీ చాలా చులకనగా చూస్తారా, ఏది రికమెండేషన్ కూడా చేయరండి. యారగెంట్ స్టూడెంట్ని ఎవడో ఇష్టపడ్డండి. మీరు టీచర్ అయినా మీరు ఇష్టపడరు. నేనే టీచర్ అని మీరు అనుకోండి, ఒక పేరెంట్ ఈ వీడియో చూసినా ఒక స్టూడెంట్ ఈ వీడియో చూసినా మీరే అనుకుని ఒక యారగెంట్ స్టూడెంట్ వస్తే మీరు యాక్సెప్ట్ చేయరు. జనరల్గా ఒక యారగెంట్ కొడుకుని కూడా మనం యాక్సెప్ట్ చేయం కదా, అలాగే టీచర్ కూడా యాక్సెప్ట్ చేయడు. అందువల్ల ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన యూజీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే మెడికల్ కానీ ఏదైతే ఉన్నారో దయచేసి డ్రెస్ సెన్స్ నీట్గా మెయింటైన్ చేయండి. గర్ల్స్ అయినా సరే ఏదో మోడర్న్ డ్రెస్సులని ఆ డ్రెస్సులని ఈ డ్రెస్సులని ఇవన్నీ చూడడానికో లేకపోతే మాట్లాడుకోవడానికో లేదా టెంపరీగా ఏదో అడుగు బాగుందని పక్కనోడు అంటానికో లేకపోతే బాగున్నామని చెప్పి అంటానికో ఇవన్నీ ఉంటాయి తప్పండి. ఇవి లాంగ్ రన్లో మంచి అలవాట్లని మనకి క్రియేట్ చేయదండి. ఒక యూనివర్సిటీ అంటే కాలేజ్ ఈజ్ నాట్ ఫర్ ద ఎడ్యుకేషన్. చాలామంది తప్పుడు నోషన్తో ఉంటారండి. కాలేజ్ ఈజ్ నాట్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనే కావాలంటే ఆన్లైన్లో చదవచ్చు. ఇట్స్ నాట్ ఫర్ ఎడ్యుకేషన్. ఇట్ ఎన్హాన్సెస్ యువర్ పర్సనాలిటీ, ఇట్ బిల్డ్స్ యువర్ పర్సనాలిటీ. దట్స్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఒక మనిషిని ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కింద తయారు చేసి ప్లేస్లే యూనివర్సిటీస్. దాంట్లో ఇది ఒక పార్ట్. చదవడం ఏముందంటే ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు MIT, ఆక్స్ఫర్డ్ లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీ లెక్చర్స్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. చదవడం కాదంటే ఇది ఇట్స్ మౌల్డింగ్. ఒక మనిషి మౌల్డ్ అయ్యి ఒక పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ కింద తయారయ్యి ప్రాసెస్సే యూనివర్సిటీ. మంచి మంచి అలవాట్లతో రావాలి కాబట్టి డెఫినెట్గా తల్లిదండ్రులు ఫస్ట్ ఇయర్లోనే మీరు కట్ చేయండి. వాళ్ళకి తెలియకపోవచ్చు చిన్నపిల్లలు కాబట్టి. అమ్మాయిలు అయితే ఒక డీసెంట్గా మన ట్రెడిషనల్గా చక్కగా ఉండడం నేర్పించండి. అలాగే అబ్బాయిలు అయితే ఇష్టం వచ్చినటువంటి డ్రెస్ వేసుకోవడం లేకపోతే సరైనటువంటి షేవింగ్ లేకపోతే సరైనటువంటి అసలు చాలా వరస్ట్గా ఉంటున్నారండి స్టూడెంట్స్ అందరూ. ఇది కరెక్ట్ విధానం కాదంటది. ఇది డెఫినెట్గా ఇది మన సొసైటీకి కూడా మంచిది కాదు. ఎప్పుడైతే ఒక మంచి అలవాట్లు మీరు నేర్పించారో మంచి ఆలోచన విధానం మైండ్లోకి వస్తుంది. మంచి ఆలోచన విధానంతో మంచి యాటిట్యూడ్ వస్తుంది. దీనితో మనిషి పాజిటివ్ యాంగిల్ పెరిగి పాజిటివ్గా ఆలోచించడం పెరిగి సక్సెస్ని అందుకుని హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉంటాయండి ఇవి. అంతే తప్ప నేను డిసిప్లిన్గా ఉన్నాను, నేను యారగెంట్గా ఉంటాను, కానీ నేను చదువుతాను, నేను గొప్ప అవుతాను అంటే కుదరదండి. ఇవన్నీ లింక్ అండి, ఒకదానికొకటి లింక్ అయిపోతూ ఉంటాయి ఏజ్ పెరిగి కొద్ది మనకి. సో ఇవన్నీ పేరెంట్స్కి ప్రాబబ్లీ నేను చెప్పింది అర్థమవుతుంది. మేబీ పిల్లలకి అర్థం కాకపోతే దయచేసి 1-2 సార్లుగా అలాగ అర్థమయ్యే విధానంగా చెప్పి కొంచెం ఫస్ట్ ఇయర్లోనే కొంచెం డ్రెస్ సెన్స్, యారగెన్స్, డిసిప్లిన్ ఇవి పంక్చువాలిటీ ఇవి జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే చాలామంది విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడికల్ కానీ లాలో కానీ ఇవన్నీ కోర్సెస్లో కూడా జాయిన్ అయిన తర్వాత చాలా వరకు టైం టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనంటే కంటిన్యూస్గా టైం టేబుల్ ఉండవు. జూనియర్ కాలేజీలో లాగా 9 to 10 క్లాస్ ఉందనుకోండి, 10 to 11 ఖాళీ ఉంటుంది, 11 to 12 మళ్ళీ క్లాస్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న 1 hour అన్యాయంగా వీళ్ళు వేస్ట్ చేసేస్తారు. వరస్ట్ బిహేవియర్ అండి. చాలా కాలేజీల్లో నేను చూస్తున్నానండి నిజంగానే చాలా బాధాకరమైన విషయం. మధ్యలో 1 hour గ్యాప్ వస్తే చక్కగా లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదువుదామా లేకపోతే క్లాస్ రూమ్లో మూల కూర్చొని చదువుకుందామా, ఈ జ్ఞానం స్టూడెంట్స్లో లేకపోవడం నిజంగా బాధాకరం అంటది. ఈవెన్ నేను చాలా చోట్ల చూస్తున్నానండి, ఈవెన్ NITస్లోను IITస్లోను పెద్ద పెద్ద మెడికల్ కాలేజీల్లో కూడా చూస్తానండి. కంటిన్యూస్గా క్లాస్ లేకపోతే అదేదో పండగ కింద ఒక క్లాస్ అయ్యింది, మధ్యలో ఒక 1.5 hour గ్యాప్ వచ్చింది. అర్జెంటుగా రూమ్కి వెళ్ళవలసి వస్తే ఏదైనా అర్జెన్సీ ఉంటే రూమ్కి వెళ్ళండి, తప్పులేదు, మీరు రావచ్చు, లేకపోతే రూమ్లో కూర్చొని చదువుకోవచ్చు. లైబ్రరీకి వెళ్ళండి, లేదంటే ఎవడో లేని చోట కూర్చోండి. కూర్చుని కనీసం చదువుకోవడం ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో ఒకటి కొన్ని ఏది లేకపోతే ఒక వీడియో ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో వినండి. ఉత్తినే పనికిమాలినట్లు వాడతాం కదా మొబైల్స్, పనికొచ్చేట్లకి వాడదాం పని. లేకపోతే ఏదైనా టీచర్ దగ్గరికి వెళ్ళండి, ఆ గ్యాప్లో మాట్లాడండి, లేకపోతే ఎవరు సీనియర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేదు అనుకున్నట్లయితే ఏదైనా ప్రిన్సిపాల్ HOD దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆపర్చునిటీస్ గురించి మాట్లాడండి. అలా ఏదో రకంగా టైంని మీరు యూజ్ చేయాలి తప్ప ఖాళీగా కూర్చుని ఇష్టం వచ్చినట్టు చెత్త చెదారం మాట్లాడుకుంటూ కూర్చుని ఆ 1 hourని వేస్ట్ చేసి ఆ 1 hour చెత్త మాట్లాడుకోవడం వల్ల మైండ్ వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఆ పాఠం వాడికి అర్థం కాదు. ఇవన్నీ ఉదాహరణకు ఒకటి లింక్ అండి. అంటే మరి నేను చెప్తుంటే మీరు ఆ ఫీల్ అవ్వగలుగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ వీడియో విన్న వ్యక్తులు ఎప్పుడైతే మీకు ఆ 1 hour గ్యాప్లో ఫస్ట్ 1 hour క్లాస్ విని ఇంకో 1 hourలో మీరు సరైనటువంటి కాకుండా ఇష్టం వచ్చినట్టు జోకులు చెత్త చెదారం మాట్లాడుకుని లేకపోతే వేరే వేరే యాక్టివిటీస్ చేసుకుంటూ లేకపోతే వేరే ఏదో మొబైల్ అవి ఇవి చూసి వేరే మోడ్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ క్లాస్ ఎలా కూర్చుంటాడండి వాడు? కూర్చున్నప్పుడు మళ్ళీ పాట ఎట్లా అర్థమవుతుంది? సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు, ఇది చేయొద్దండి. ఒకటి. రెండోది, ఒకవేళ గ్యాప్ లేకుండా క్లాస్ వెనకాల క్లాస్ ఉన్నట్లయితే దయచేసి ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. క్లాసులో చెప్పినప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలని మనం ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పడం జరిగింది. నోట్స్ రాసుకున్న తర్వాత
పీరియడ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో 5 నిమిషాల టైంలో వేస్ట్ చేయొద్దు. 5 నిమిషాలు ఆ నోట్స్ని చదవండి, ఇంటికి వెళ్ళి చదవక్కర్లేదు. ఇంకా ఒక్కసారి రివిజన్ చేస్తే గ్యాప్ తక్కువ ఉంది కదా, టీచర్ చెప్పిన వెంటనే చదివారు కాబట్టి సెకండ్ టైం బ్రెయిన్లో కన్సల్టేట్ అయ్యి ఆటోమేటిక్గా అది పర్మనెంట్ మెమొరీలోకి వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. బ్రెయిన్కి ఉన్న పవర్ అంటే రెండోసారి మూడోసారి చదవడం, ప్లస్ ఏదైనా మర్చిపోయినా కూడా గ్యాప్లు ఫిల్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్ళినట్లయితే, సో చాలా పాయింట్లు ఉంటాయి, సరే 15 పాయింట్లు కదా అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే చాలామంది విద్యార్థులు చాలా చిన్న చిన్న విషయాలకి ఆర్గ్యుమెంట్లు చేసేసుకుంటూ ఉంటారు, క్లాసుల్లో కానీ బయట కానీ బస్సుల్లో కానీ. అసలు ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా అన్నది పాయింట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యూ ఉంటుంది. అవతల వ్యక్తి వ్యూని రెస్పెక్ట్ చేసి కామ్గా ఉండండి, సరిపోయింది కదా. ఇప్పుడు అర్జెంటుగా మీరు గొప్పడని నిరూపించుకోవడానికి ఆర్గ్యుమెంట్ వల్ల గొప్పడే ఉంది. నువ్వు ఏదైనా సాధించితే నువ్వు గొప్పడమని నిరూపించుకో, అలా సైలెంట్గా ఉండి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడంలో చెత్త ఆటలకి, పనికిమాల ఆటలకి, ఏదో సినిమా హీరోల గురించో లేదా పొలిటీషియన్స్ గురించో టీచర్స్ గురించో కాలేజీల గురించో నా బ్రాంచ్ మంచిదా నీ బ్రాంచ్ మంచిదా అని చెప్పడం గురించో, లేకపోతే ఇలాంటి చెత్త విషయాలకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళి గొప్పోడు నేను గొప్పోడు ఆడు అని ఆర్గ్యుమెంట్ చేసుకోవడం వల్ల ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది హెల్తీ అట్మాస్ఫియర్ అయితే కాదని రిలేషన్స్ పోతాయి. రెండోది టైం వేస్ట్ అవుతుంది, లేకపోతేనేమో బ్యాడ్ యాటిట్యూడ్ అలవాటు అవుతుంది, ఒక యారగెన్సీ కూడా అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. సో యాంగ్రీనెస్ పెరగడం కానీ, లేకపోతేనేమో హెల్త్లో ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ అండి. ఉదాహరణకు ఒకటి ఇబ్బంది అవుతాయి, లేకపోతేనేమో అది ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టదు. అయ్యో నన్ను ఇలా అన్నాడు వాడు, ఇలా అన్నాడు అని చెప్పి నైట్ నిద్రపోరు. అమ్మాయిలు అయితే చాలా భయంకరంగా ఒక ఆర్గ్యుమెంట్ జరిగితే 10 రోజులు నిద్రపోరు, వాళ్ళు బాధాకరంగా ఉంటారు. అదే అంటే అసలు ఒక అన్నెసరీ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళడం ఎందుకు? ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఓకే వాడు ఏదో చెప్పాడు ఎస్ అని చెప్పి ఊరుకోండి. ఇప్పుడు అర్జెంటుగా మీరు ఆర్గ్యుమెంట్ చేసి మీరు గొప్పడం నిరూపించుకోవాలనుకుంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చదివి నువ్వు గొప్పడం నిరూపించుకో, 10 తెచ్చుకుని జీపీఏ, లేకపోతే మంచి ఇంటర్న్షిప్ పట్టు, లేకపోతే మంచి జాబ్ పట్టు, లేకపోతే మంచి రీసెర్చ్ చెయ్యి, లేకపోతే మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా చెయ్యి. ఇలాంటి వాటిల్లో గొప్ప నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆర్గ్యుమెంట్ చేస్తే గొప్పే ఉందంటే మహేష్ బాబు గొప్పోడా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గొప్పోడా అని ఆర్గ్యుమెంట్ ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్సే. అది ఈ క్యాస్ట్ గొప్పదా ఆ క్యాస్ట్ గొప్పదా గొప్పే ఉందండి. వాళ్ళందరూ పెళ్ళాలందరూ చూస్తే వేరే క్యాస్ట్లు ఉంటారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. లేదా ఇక్కడ కూర్చుని మనం మాట్లాడుకోవడం ఉపయోగం అవుతుందంటే మతాల గురించో లేకపోతే క్యాస్ట్ల గురించో లేకపోతే మనీ గురించో డబ్బుల గురించో లేకపోతే హీరోల గురించో పాలిటిక్స్ గురించో లేకపోతే ఎవడో ఫ్యాకల్టీ గురించో లేకపోతే బ్రాంచెస్ గురించో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎప్పుడైనా డిస్కషన్లోకి వచ్చినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు వీలున్నంత వరకు కూడా దయచేసి మీరు పార్టిసిపేట్ చేయకండి. అక్కడ దానివల్ల పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుందంటే మీరు పార్టిసిపేట్ చేయవలసినటువంటి ప్లాట్ఫామ్స్ వేరే ఉన్నా మీ ఎనర్జీ అక్కడ చూపించుకోండి. ఇదంతా వీక్ పీపుల్ అండి, దేనికి పనికిరాని వాళ్ళు, వీక్గా ఉన్నవాళ్ళు, ఐడెంటిటీ లేనివాళ్ళు, లేకపోతే నన్ను ఎవడో గుర్తించట్లేదని చెప్పి అనుకోవడానికి, లేకపోతే నలుగురిలో నేను హైలైట్ అవ్వాలని చెప్పి అనుకోవడానికి, చెత్తలో ఒక బెస్ట్ చెత్త అవ్వాలనో. ఎందుకంటే బెటర్గా ఉన్న స్టూడెంట్స్ ఇలా ఆర్గ్యుమెంట్లు చేసుకోరండి జనరల్గా. ఇలాంటి క్రైసిస్ ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తులు చేస్తారు కాబట్టి దయచేసి మీరు వీలున్నంత వరకు కూడా మీరు అలా కూర్చోండి. ఫ్రెండ్స్తో నేను లేచి వెళ్ళిపోమని చెప్పట్లేదు, కూర్చొని కామ్గా ఉండండి అంతే. ఇద్దరు మాట్లాడుకుంటారనుకున్న ఆర్గ్యుమెంట్ మీరు అలా కామ్గా ఉండండి, మీరు పార్టిసిపేట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్షిప్ కాబట్టి మీరు ఉండండి, తప్పేం లేదు, నేనేమో వదిలేమని చెప్పట్లా, మీరు పార్టిసిపేట్ చేసేయచ్చు ఒక పక్కకి వెళ్ళి. సో అది సబ్జెక్ట్ గురించి ఆర్గ్యుమెంట్ చేసుకొని డిస్కస్ చేయండి. సంథింగ్ ఏదో వచ్చింది, ఏదో ఒక సెమీ కండక్టర్ సబ్జెక్ట్ ఉంది, లేదా దీని గురించి ఇది అప్లికేషన్ ఎలా ఉంది దాని మీద సంబంధించి మీరు డిస్కస్ చేయండి, తప్పలేదు. ఇది ఇలా చేయొచ్చు ఇది ఎలా చేయొచ్చు అని డిస్కస్ చేయండి, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇలాంటి వాటికి దయచేసి మీరు వెళ్ళడానికి ట్రై చేయొద్దండి. అట్లాగే ప్రొఫెసర్స్ని చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే ప్రొఫెసర్స్కి ఏం నాలెడ్జ్ లేదు, వాళ్ళకి అసలు సబ్జెక్టే రాదు, వాళ్ళు చెప్పింది మనకు ఉపయోగం లేదు అని ముందే ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉంటారు. దయచేసి అలాంటి ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉండొద్దండి. డెఫినెట్గా ప్రొఫెసరే, టీచర్ అంటే టీచర్కి వాల్యూ ఇవ్వడం అలవాటు చేసుకుంటే అందరూ టీచర్లకి వాల్యూ ఇస్తారు. ఫస్ట్ వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి, రెస్పెక్ట్ ఇవ్వడం. టీచర్ అంటే టీచరే కాబట్టి సరే చిన్న కాలేజీ పెద్ద కాలేజీ పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఒక అలవాటు అవ్వాలండి, మంచి అలవాటు. అలాగే ప్రొఫెసర్ సరిగ్గా చెప్పలేకపోతున్నాడు అని అనుకోండి, ఒకవేళ మీరు అనుకున్నట్టుగా బోల్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్పిటిఎల్ ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి. కానీ ప్రొఫెసర్ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఉంటుంది చూడండి, ఇంతకుముందు ఒక పాయింట్లో చెప్పాను, ఆ సీక్వెన్స్ని ఆన్లైన్లో మీరు ఫాలో అవుతూ మీరు నేర్చుకోండి. సో డెఫినెట్గా ప్రొఫెసర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అన్నది ఏదైతే ఉంటుందో చిన్న చూపు చూడటం కానీ కామెంట్స్ చేయడం కానీ ఇలాంటి పనులు దయచేసి చేయకండి, తప్పదు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఒక స్టూడెంట్ ఉన్నాడు, మీ ఫాదరే ఒక ప్రొఫెసర్ ఒక టీచరు, ఆయన ఎవరన్నా అంటే మీరు ఎలా బాధపడతారు? మీ ఇంట్లోనే మీ మదర్ ఏదైనా ఒక జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ జాబో లేకపోతే ప్రైవేట్ జాబో చేస్తున్నారు, ఎవరన్నా ఏదన్నా అంటే మీకు ఎంత బాధ కలుగుతుందో కొడుకుగా. అలాగే ఎందుకు మీరు ఆలోచించరు? ఒక వ్యక్తిని ఒక పెద్ద వ్యక్తిని అన్నప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ మదర్ అయితేనో ఫాదర్ అయితేనో మరి ఒక రకంగా ఆలోచించినప్పుడు బయట ఉన్నటువంటి వ్యక్తులైనా టీచర్ అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా సరే వాళ్ళు మంచిగా ఉన్నారా లేరా అన్నది పక్కన పెడదాం.
వీలున్నంత వరకు కూడా మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు బాగా నచ్చలేదు అనుకోండి, కామ్గా ఉండండి, కామెంట్ చేయొద్దు, బ్యాడ్గా ఉండొద్దు, ప్రీ నోషన్తో ఉండొద్దు. నచ్చకపోతే మీరు ఆన్లైన్లో నేర్చుకోండి, ఇబ్బంది ఏమి లేదు. సో ఉన్న ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా వాడుకోగలిగినోడే గ్రేట్. లేని రిసోర్సెస్ గురించి బాధపడుతూ అది లేదు ఇది లేదు అన్నవాడు ఎందుకు పనికిరానోడు. వీక్ పర్సన్స్ అంటారండి. అసలు వీక్ మైండెడ్ పీపుల్, స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ గురించి సంబంధించి ఒక వీడియో చేస్తాను నేను, అందులో కొంచెం డీటెయిల్గా చెప్తానండి. అలా చేయకూడదండి. ఉన్న రిసోర్సెస్ని మనం ఎలా వాడుకోగలిగాం అంతే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళావు, ఏదో టైర్ 3 కాలేజీకి వెళ్ళావు, నువ్వు సరిగ్గా చదవకే, నువ్వు సరిగ్గా వెళ్ళావు, మరి వెళ్ళావు కాబట్టి అక్కడ ఉన్న రిసోర్సెస్ని వాడుకో. మళ్ళీ అక్కడ తిట్టుకుంటే మళ్ళీ ఇంకా చెత్తకెళ్తావు. నువ్వు ఆల్రెడీ ఒక తప్పు చేసే వెళ్ళావు అక్కడికి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో మరి ఇదే తప్పు రిపీట్ చేస్తే ఇంకా దేనికి పనికిరాం మనం. సో అక్కడన్నా మనం మారాలి స్టూడెంట్స్. సో అది డెఫినెట్గా ఉన్న రిసోర్సెస్ని పాజిటివ్గా ఆలోచన చేసుకుంటూ చక్కగా మారండి. ఎందుకంటే చిన్న కాలేజీలు అయినప్పటికీ కూడా 100లో ఎప్పుడు ఒకళ్ళిద్దరు సక్సెస్ అవుతున్నారు. ఆ ఒకళ్ళిద్దరు మీరే అవ్వండి, వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి డెఫినెట్గా. అట్లాగే ఆన్లైన్ రిసోర్సెస్ గురించి నేను చెప్పడం జరిగిందండి. అట్లాగే ఒకవేళ ఏదైనా ఫస్ట్ ఇయర్లో మీరు చదువుకున్నప్పుడు ఏదైనా మార్కులు తగ్గినా లేకపోతే ఇంకోటి ఏదైనా ఇబ్బంది కలిగినా దయచేసి మీరు నెగిటివ్గా తీసుకోవద్దంటే. డెఫినెట్గా అలవాటు అవుతుంది కాబట్టి ఏదైనా ఒకటి 2 ఫెయిల్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బంది పడినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ మీరు ఎంత కష్టపడుతున్నారు అన్న దాని మీద ఫోకస్ పెట్టండి. రిజల్ట్ గురించి మీరు పట్టించుకోవద్దు. భగవద్గీతలో చెప్పినట్టుగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీకు అలవాటు అవుతుంది కాబట్టి సబ్సిక్వెంట్ ఇయర్లో డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇయర్లో కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చు. మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డెఫినెట్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అలాంటి ఒకేసారి చేంజ్ అవుతారు కాబట్టి అలాంటి విషయాల్లో మీరు నెగిటివ్గా తీసుకోవద్దండి. డిప్రెషన్కి వెళ్ళడం కానీ లేకపోతే నెగిటివ్గా ఆలోచించడం కానీ లేకపోతే మానేయడం కానీ డ్రాప్ అవుట్ అవడం కాకుండా డెఫినెట్గా మీరు ఎంతవరకు కష్టపడుతున్నారన్న క్వశ్చన్ మీరు హార్ట్కి వేసుకోండి. మీరు జెన్యూన్గా కష్టపడుతున్నారన్న ఆన్సర్ కానీ ఎస్ అని వచ్చినట్లయితే ఎవరికి భయపడద్దు. డెఫినెట్గా మీరు చక్కగా ముందుకెళ్ళండి. డిప్రెషన్ అవసరం లేదు. మీరు డిప్రెషన్లో సూసైడ్లు లేకపోతే మారిపోవడాలు మానేయడాలు ఇలాంటి అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫెక్ట్ బై హార్ట్ దెన్ ఎనఫ్. అట్లాగే డెఫినెట్గా ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళంత వరకు గుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చేసుకున్నట్లయితే థర్డ్, సెకండ్, ఫోర్త్ ఇయర్లో మీకు అలవాటు అవుతాయి. ఫస్ట్ ఇయర్లో బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుంటే అదే కంటిన్యూ అవుతుంది. సడన్గా సెకండ్ ఇయర్లోనూ థర్డ్ ఇయర్లోనూ మంచి హ్యాబిట్స్ రావు. దయచేసి అర్థం చేసుకోండి. గుడ్ హ్యాబిట్స్ రావడానికి టైం పడుతుంది, వెంటనే రావు. బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఓవర్ నైట్లో వచ్చేస్తాయి. గుడ్ హ్యాబిట్ వచ్చిన తర్వాత మెయింటైన్ చేయడం కష్టం. బ్యాడ్ హ్యాబిట్ వస్తే అది ఇంకా పెరిగిపోతుంది. గుడ్ హ్యాబిట్ ఏం పెరగదు, టైము. జిమ్కి వెళ్ళాడు అరగంట, దాన్ని పెంచమంటే పెంచడాడు. అదే బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, మొబైల్ పెంచుతాడు. సో డెఫినెట్గా ఇవి వద్దు. వీలున్నంత వరకు కూడా మీరు టైం మేనేజ్మెంట్ని ఇవన్నీ ఫస్ట్ ఇయర్లోనే అలవాటు చేసేసుకోండి ఒక సిస్టమేటిక్గా. ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో సబ్సిక్వెంట్ ఇయర్లో మీకు చక్కగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫైనల్ పాయింట్గా నేను చెప్పాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మనం ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నాం, మనమేం పెద్ద గొప్పోడు అయిపోయి పెద్దోడు అయిపోలేదు. మనం ఫస్ట్ ఇయర్లో కూడా చాలా చక్కగా ఇంటర్లో ఉన్నట్టుగానే ఉందాం. మనం చక్కగా డిసిప్లైన్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, మంచి అలవాట్లు చేసుకుందాం, సో మంచి ఫ్రెండ్స్ని చేసుకుందాం అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయ్యి మీరు ఏదో ఎంజాయ్ చేసేద్దాం, ఏదో రిలాక్స్ అయిపోద్దాం అన్నట్టు కాకుండా చక్కగా అలా ప్లాన్ చేసుకుని మీరు నేను చెప్పిన ఈ పాయింట్లు కానీ ఫాలో అయ్యి చక్కగా ఫస్ట్ ఇయర్లో కానీ చేసినట్లయితే మీరు ఎలాంటి చిన్న కాలేజీలో చదివినప్పటికీ కూడా డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్‌నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్‌నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్‌తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్‌పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటీ వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటివరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.